ఎట్లా ఉండబోతోంది మరి? జగన్మోహన్ రెడ్డి 11 మందిని తీసుకొని అక్కడికి వస్తారా, లేదా ఆయన గురువు, ఆయన స్నేహితుడు అనాలా ఏంటో? కేసీఆర్ గారి లాగా తర్వాత ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేస్తారా, వస్తారా రారా, అసలు ఏంటి, ఎట్లా ఉంటుందంటారు మీ విశ్లేషణ? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. మీరు ప్రశ్న అడిగారు, నిజంగా చాలా జటిలమైనటువంటి ప్రశ్న పవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ మామూలుగా రెగ్యులర్గా ఎవరైనా సరే ఎవరు ఈ ప్రశ్నలు అడగరు. అంటే యూజువల్గా ఎమ్మెల్యేగా ఎన్నిక, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎక్స్ సీఎం లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఆ హోదాలో చూడకండి. ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే. సో సాధారణ ఎమ్మెల్యే అనేవాళ్ళు అబ్బో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, నేను అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అది కౌరవ సభ అయితే వెళ్ళాలనుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి గౌరవ సభ చేశారు. వెళ్ళాలంటే వణుకు పుడుతుంది జగన్మోహన్ రెడ్డికి. వెళ్ళలేదనుకో ప్రజలు రేపు పొద్దున చిచి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంత భయస్తుడా, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నాడా, అయ్యో జగన్మోహన్ రెడ్డి నువ్వు పులన్నావు, సింహం అన్నావు, ఇంకోటన్నావు, ఏం నువ్వు ఇది పిల్ల వెళ్ళట్లేదా అని జనాలు మళ్ళీ రేపు పొద్దున ఏం మాట్లాడతారో అని భయం. పోనీ వెళ్ళాడనుకో, తనకేమో అలవాట్లేదు అది. ఆ అసెంబ్లీలో కూర్చొని వెకిలి నవ్వులు నవ్వి పిచ్చి మాటలు మాట్లాడి సాడిస్టిక్ ఆనందం పొందాం, అది కదా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. సో అట్లాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది కానివ్వరు, ఈ 164 మంది ఎవరు అది కానివ్వరు. అది గౌరవ సభగా ఉంటుంది, బూతులకు తావు ఉండదు, ఎక్కడా కూడా ఎవరిని కూడా కించపరిచేటువంటి మాటలు ఉండవు, కేవలం ప్రజా సమస్యల మీద మాత్రమే చర్చ ఉంటుంది. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉండాలంటే ఎంత కష్టం అండి. సో ఇప్పుడు ఏమంటారంటే అదేదో అంటారు చూసారా, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సంకటంలో పడిందనమాట. వెళ్తేనేమో ఒక బాధ, వెళ్ళకపోతేనేమో ఒక బాధ. కానీ మా కిరణ్ రాయల్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రావాలని చెప్పైతే మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మీ ఛానల్ ద్వారా, మీ ఛానల్ చూడ్డు కానీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, అయ్యా ఖచ్చితంగా మీరు రావాలి. నాకు తెలిసి ఇవే చూస్తారు వాస్తవాలు తెలియాలంటే. వాస్తవాలు వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు ఒక హాలుసినేషన్ లో బతుకుతారు. మీకు తెలీదా? ఇంకా కూడా వాళ్ళ ఊహాలోకంలో, మా కిరణ్ రాయల్ కూడా చెప్పాలి నేను, వాళ్ళ ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డే సీఎం. మీరు నిజంగా కూడా మొన్న కిరణ్ గారు వైజాగ్ వెళ్ళారు, ప్రమాణ స్వీకారం అక్కడ ఉన్నదేమో నేను అందుకే చెప్తున్నా, వాళ్ళ ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డే సీఎం, వాళ్ళ ఊహాలోకంలో 5 డిప్యూటీ సీఎంలు, వాళ్ళ ఊహాలోకంలో వాళ్ళదే పాలన. సో ఇప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఊహాలోకం నుంచి బయటికి రా అని చెప్పాలనుకోండి, అది ఎక్కడ వస్తాడు? అసెంబ్లీకి వెళ్తే వస్తాడు. సో మేము చాలా బలంగా, చాలా మనస్ఫూర్తిగా, నిండు మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఎందుకనంటే నేను మన ఛానల్లోనే ఒకసారి చెప్పాను, లాస్ట్ వీకే చెప్పాను, ఒక రాష్ట్రంలో ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ఎలా మాట్లాడతారో, మంత్రులు ఏ రకంగా సమాధానాలు చెప్తారో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి కదండి, నేర్చుకోవాలి కదా. పోన్లే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి, కనీసం నెక్స్ట్ టైం కనీసం ఎమ్మెల్యే కన్నా రావాలా వద్దా? మీకు ఇంత కక్ష ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద? వస్తాడా రాడా జోస్టర్ గారు అని అంటే రావాలని కోరుకోవాలండి మీరు కూడా. వస్తేనే నేర్చుకుంటాడండి. నేర్చుకుంటేనే కనీసం రేపు 29 ఎలక్షన్ లో మళ్ళీ ఎమ్మెల్యే కన్నా రాగలుగుతాడు. లేకపోతే అది హుష్కాకే, గాల్లో, వాళ్ళ పార్టీ గాల్లో కలిసిపోయింది చూసారా, అలానే ఇది కూడా గాల్లో కలిసిపోతుంది. ఎందుకు? ఇలాంటి తప్పులు చేశారనే కదా ప్రజలు ఏం చేశారు, 151 ఇస్తే లాస్ట్ టైం, ఈసారి ఏం చేశారు, ఆ మధ్యలో 5 గుంజేసుకొని 11కి ఈడ్చుకొట్టారా లేదా? కొట్టారా? ఇప్పుడు కూడా నేర్చుకోలేదనుకోండి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చేసినట్టే, మన 5 సంవత్సరాల్లో చేసినట్టే పిచ్చి వేషాలు వేసాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని పెట్టుకోవడానికి కూడా మిగల్చారు ప్రజలు. మొత్తానికే క్లీన్ స్వీప్ చేసి వదిలిపారేస్తారు. సో అందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా, అయ్యా హౌస్కి రండి, అసెంబ్లీకి రండి, చూడండి ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటారో చూడండి, ఆయన పనితనం ఎలా ఉంటుందో చూడండి, ఒక మంచి పరిపాలన ప్రజలకు అందిస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈ 5 సంవత్సరాల్లో మీకు మేము ఆల్రెడీ 14 నుంచి